ఇదైతే క్యాప్సికమ్ పల్లీ రైస్. బ్రేక్ఫాస్ట్లోకి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా పల్లీలని కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా దీంట్లోకి ఏమేమి వెజిటేబుల్స్ అంటే క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకోవాలి. బఠానీ కొన్ని తీసుకోవాలి, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి తీసుకోవాలి. ఇక్కడ పల్లీలు అయితే పొడి చేసి పెట్టుకున్నాము. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, సరిపడంత ఆయిల్. దాంట్లోనే ఒక చిన్న స్పూన్తో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే బఠానీ కూడా వేసేసుకున్నాము, అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా, క్యాప్సికమ్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం మూత పెట్టేసుకున్న తర్వాత దాంట్లోనే టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు సరిపడంత ఉప్పు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ మగ్గాలి కాబట్టి కాసేపు మూత పెట్టుకోవాలి, ఒక 2-3 మినిట్స్ అలా. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం మగ్గాలి క్యాప్సికమ్ అనేది. కొత్తిమీర కూడా తీసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది అంతా మగ్గింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే రైస్, మనకు ఎంత క్వాంటిటీ అయితే రైస్ కావాలో అంత రైస్ దాంట్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు రైస్ అంతా దీంట్లో వేసుకున్నాక మనం మిక్సీ పెట్టుకున్న పల్లీల పౌడర్ ఉంది కదా, ఆ పల్లీల పొడి కచ్చపక్కగా ఉండాలి. సో పల్లీల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే మనకు టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.